సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హౌ యూర్స్ మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు, మోసగాళ్ళ నుంచి, నేరాలు, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ప్రతి ఒక్క వస్తువుపై మనం పన్ను కడుతున్నాం కాబట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వం చక్కగా నడుస్తుంది. మనం పన్నులు కట్టుకుంటే ఉద్యోగులకు జీతాలు రావు. అంటే ఉద్యోగులకి జీతాలు ఎవరి జేబులు ఉండి ఇవ్వడం లేదు, వాళ్లకు జీతాలు ఇస్తుంది మనమే. మరి మనం ఇచ్చే జీతం తీసుకొని మనల్నే ఇబ్బందులకు గురిచేస్తే అలాంటి వారిని ఏం చేయాలి? చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అలా కొన్ని చోట్ల జరుగుతుంది. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు భయపడుతున్నాయి. సంఘాలు పెట్టి భయపెడుతున్నారు. వాళ్ళతో పెట్టుకుంటే ఎక్కడ ఎన్నికల్లో ఓడిపోతామో అన్న భయం రాజకీయ నాయకులది. వీళ్ళు బెదిరిస్తారు, వాళ్ళు భయపడతారు. మరి మన డబ్బులతో జీతాలు తీసుకొని మళ్ళీ మనల్ని లంచబడితే ఏం చేయాలో మీరే చెప్పాలి. కొంతమంది ఇలా ధైర్యంగా ముందుకు వస్తూ ఉంటారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట వీఆర్ఓ ముంజేటి గోవిందరావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. మ్యూటేషన్ కోసం 3,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కనిమెట్టకు చెందిన బోడెపల్లి భారతమ్మ పేరు మీద గ్రామంలో 20 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి మ్యూటేషన్ కోసం ఆమె బంధువు నందనాగరాజు 3 నెలల కిందట ఆన్లైన్ లో దరఖాస్తు చేశారు. మ్యూటేషన్ పని పూర్తవ్వాలంటే 3,000 లంచం ఇవ్వాలని వీఆర్ఓ గోవిందరావు డిమాండ్ చేశారు. ఆ నగదు ఇవ్వకపోవడంతో మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. సమయం ముగిసిపోవడంతో మరోసారి మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేశారు. రెండవసారి కూడా డబ్బులు ఇస్తేనే ఫైల్ కదులుతుందని వీఆర్ఓ గోవిందరావు స్పష్టం చేశారు. దీంతో నాగరాజు శ్రీకాకుళంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సూచన మేరకు మ్యూటేషన్ కోసం అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకరిస్తున్నట్లు నాగరాజు వీఆర్ఓకు తెలిపారు. పొందూరు తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓ గోవిందరావు ఉండగా 3,000 అందజేశారు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు వీఆర్ఓను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీఆర్ఓ నుంచి నివేదిక తీసుకుని ఏసీబీ కోర్టుకు తరలించారు. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తుంటే చుక్కలు కనిపిస్తాయి. బస్సు, ట్రైన్ ఏదైనా ఫుల్ అయినా తప్పదు. అప్పటికే రోజంతా ఆఫీస్లో పనిచేసి అలసిపోయి ఉంటారు. బస్సు ఎంత ఫుల్గా అయినా రానియండి, వెళ్ళాల్సిందే. ఎలాగో ఎక్కి స్టేజ్ వచ్చాక దిగి కొద్దిగా ఊపిరి తీసుకుంటారు. అప్పుడు ఇంటికి ఫోన్ చేద్దామని జేబులో చేయి పెడితే షాక్. అప్పుడు తెలుస్తుంది సెల్ ఫోన్ ఎవడో కొట్టేశారని. అప్పుడు ఎవరి దగ్గర ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తే రింగ్ ఆఫ్ అవుతుంది. బట్ లిఫ్ట్ చేయరు, ఒక మోగినా కానీ చేయరు. ఇంకేముంది, చలో పోలీస్ స్టేషన్. అక్కడికి వెళ్తే విషయం మామూలుగా ఉండదు. ఫస్ట్ రిసెప్షన్లో చెప్పాలి ఎక్కడ బస్సు ఎక్కింది, ఎక్కడ దిగింది, మధ్యలో ఎవరెవరు కలిశారు, అంతా ఓ అరగంట. అంతా విన్నాక ఏమండి ఎస్ఐ గారు బయటికి వెళ్ళారు, వెళ్ళి రాగానే కలవండి అంటారు. మరో అరగంట. సార్ రాగానే విషయం ఆయనకు చెప్పాలి. ఆయన విన్నాక ఫస్ట్ ఎవరికైతే ఆ స్టోరీ చెప్పారో ఆయన్ను పిలిచి వీళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకుంటారు. మళ్ళీ
ఏముంది, మొదటి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు అసలు విషయం చెప్పాడు, మీరు వెళ్ళి మీ సేవలో అమౌంట్ కట్టి రిసిప్ట్ తీసుకురండి అని. చలో మీ సేవ. అక్కడ లైనే పెద్దగా ఉంటుంది. అన్నీ దాటుకొని డబ్బులు కట్టి రిసిప్ట్ తీసుకొని వస్తే ఎఫ్ఐఆర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ మనకిచ్చి ఓకే అండి దొంగ దొరకాలి, దొరకగానే మీకు కాల్ చేస్తాం, అప్పుడు రండి అని. ఇన్ని ప్రవాసనాలు. అందుకే ఫోన్ పోతే అందరు లైట్గా తీసుకుంటారు. అది దొరకదు. దొంగ దొరికినా ఆ ఫోన్ మన వరకు రాదులే అని డిసైడ్ అయ్యారు జనాలు. అమ్మయ్య, ఇంత స్టోరీ ఎందుకు చెప్పానో మీకు తెలుసా? ఇప్పటి వరకు చెప్పిన స్టోరీ మన తెలంగాణలోని స్టోరీ. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తే 2 నెలలు పోలీసులు ఫోన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. అది ఎలాగంటారా? ఒకసారి లుక్ అయ్యండి మీరు. 1000కి పైగా చోరీకి గురైన సెల్ ఫోన్లను కర్నూలు జిల్లా పోలీసులు రికవరీ చేశారు. ఆశలు వదులుకున్న బాధితులకు పోయిన ఫోన్లు ఒక్కసారిగా రావడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకున్న కర్నూలు పోలీసులు చోరీకి గురైన సెల్ ఫోన్లను సులభంగా గుర్తిస్తున్నారు. అంతే సులభంగా రికవరీ కూడా చేస్తున్నారు. ఇదివరకు ఇట్లాగా బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. కర్నూలు జిల్లా పోలీస్ వెబ్సైట్ లో వివరాలు అప్లోడ్ చేస్తే 2 నెలల్లోగా ఫోన్ రికవరీ అవుతుంది. ఇలా రికవరీ అయిన 1.5 కోటి విలువైన 1000కి పైగా సెల్ ఫోన్లను బాధితులకు కర్నూలు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అందజేశారు. పెద్ద కొడుకుగా మనమంతా ఆప్యాయంగా ఆదరించి వేసుకుని అందరి అభిమానాన్ని చూరగొన్న కర్నూలు జిల్లా పెద్ద కొడుకుగా అందరూ భావిస్తారు. వారు ఈ కర్నూలు వారి మనోభావాలు కూడా తెలియజేస్తారు. శ్రీమతి అన్నపూర్ణ గారు వారి భర్త గారితో సహా వచ్చారు. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 వీక్ దాకా కోరుకోలేదు, ఎందుకంటే మేము చాలా పూర్ ఫ్యామిలీ. కానీ అప్లై చేసాము, మాకు మర్చిపోయాము ఇంకా దాని గురించి. రికవర్ అయ్యిందన్న ఆలోచన ఆశ కూడా నేను నమ్మలేకపోయాను. ఇక్కడికి వచ్చి చూసుకున్నా చాలా హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. నిజంగా కౌశల్య గారి ధన్యవాదాలు. ఎస్పీ గారి నేతృత్వంలో చాలా చురుగ్గా ఈ ట్రేసింగ్ కార్యక్రమాలు కర్నూలులో. శ్రీ రాజశేఖర్ గారు నందికొట్టు నుంచి వచ్చారు. వారు ఎవరో వారి బ్యాక్గ్రౌండ్ ఏంటో వాళ్ళే చెప్పుకుంటారు. వారు పోలీస్ డిపార్ట్మెంట్ ని కంప్లైంట్ చేశారు. వితిన్ షార్ట్ పీరియడ్ లో ఈరోజు మనం కర్నూలు జిల్లా పోలీస్ కేంద్రంలో మొబైల్ రికవరీ మేళా 3వసారి ఆర్గనైజ్ చేశాము. ఇందులో భాగంగా ఈరోజు మనం 1042 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి పబ్లిక్కి మళ్ళీ అందించాము. సుమారుగా 2.5 crores వర్త్ ప్రాపర్టీని మనం పబ్లిక్కి మళ్ళీ రెస్టోర్ చేశాము. దిస్ ఈస్ ద థర్డ్ మొబైల్ రికవరీ మేళా దట్ వీ హ్యావ్ ఆర్గనైజ్డ్. అందులో భాగంగా ఇప్పటి వరకు కూడా దగ్గరగా 3,000 మొబైల్స్ మనం పబ్లిక్కి అందించగలిగాము. ఆల్మోస్ట్ 6 crores 25 lakhs వర్త్ ప్రాపర్టీని పబ్లిక్కి రిస్టోర్ చేయగలిగాము. ఇవన్నీ కూడా మన డీజీపీ సార్ ఆదేశాల మేరకు మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశయాల అనుకూలంగా పబ్లిక్కి మనం సేవలు అందించాలని, అన్ని రకాలంగా మనం ప్రయోజనాత్మకంగా పబ్లిక్కి పని చేసి పెట్టాలి అనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మీ అందరికీ తెలుసు, మొబైల్ పోగొట్టుకున్నానంటే కొద్దిగా దాని యొక్క పరిష్కారం అంత సులభంగా ఉండేది కాదు, అంత సహజంగా ఉండేది కాదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ సేవా సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింప్లీ మీరు ఎక్కడుంటే అక్కడి నుంచి మీరు కర్నూలు జిల్లా పోలీస్ వెబ్సైట్లో వెళ్ళి అక్కడ ఒక లింక్ని క్లిక్ చేసి మీ వివరాలంతా అందిస్తే అక్కడి నుంచి మన పని మనం మొదలు పెట్టేస్తాము. ఈరోజు చూస్తే ప్రత్యేకంగా ఇతర జిల్లాల నుంచి కూడా, అనంతపూర్ జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి ఎంతోమంది వచ్చి ఈరోజు వారి యొక్క మొబైల్ ఫోన్స్ని మళ్ళీ తీసుకున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఈరోజు ఇవ్వగలిగాము. మీరు చూశారు, ఒక మొబైల్ ఫోన్ రాజస్థాన్లో పోయింది అంటే కేరళలో దాన్ని మనం రికవర్ చేసి మన పర్సన్కి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేశాము. సో ఎవరైనా సరే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఎనీ సిటిజన్ కెన్ రిక్వెస్ట్ ఫర్ హెల్ప్. వీ విల్ ట్రై అవర్ బెస్ట్. మనం మన ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము.
ఇదే ప్రోగ్రామ్ని మనం ఇంకా వేగంతో ఇంకా ముందుకి కొనసాగిస్తాము. మీరు అందరూ కూడా దయచేసి ఈ ప్రోగ్రామ్ని మీరు సద్వినియోగించండి అండ్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ మొబైల్ ఫోన్. వీ విల్ కంటిన్యూ టు మేక్ ది ఎఫర్ట్స్. ఎవరికి కష్టం వచ్చినా ఆ దేవుడు చెప్పుకుంటాం. ఎంత పెద్ద సమస్య అయినా దేవుడా నువ్వే నాకు దిక్కు అని వేడుకుంటాం. అదే దేవుడికే కష్టం వస్తే ఎవరు చెప్పుకోవాలి? ఏంటి వీటికి ఏమన్నా పిచ్చా? దేవుడికి కష్టం ఏంటి? అరే ఏం మాట్లాడుతున్నావు భయ్ అంటారు. మేము చెప్పినా మీరు నమ్మరు. దేవుణ్ణి ఎత్తుకెళ్ళిపోయారు. ఎస్, రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవుడి విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. ఆ దొంగల కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎం గూడలో సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దొంగలు విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే గుడి తలుపులు తెరిచిన పూజారి విగ్రహం కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మన రాముడు చూసుకుంటాడు అల్ల ఏం లేవు కదా పైసలు. ఎంత సుఖంగా చేస్తున్నాడు మరి. 20 నిమిషాలు స్వామి అప్పటి నుంచి 40కి వచ్చింది ఆయన. జల్దీ దేవుడు దానికి లైట్ లేనట్టుంది. ఓకేనా రైట్ 2 ఇయర్స్ అయిపోయి ఎందుకంటే వాడు విజువల్ కనబడుతుంది కదా. 20 మినిట్స్ పైన ఉన్న లోపల కూడా అంటే మామూలు చిన్న చిన్న రోడ్డుపై నడుస్తుంటే ఒక్కోసారి గుండె ఆగినంత పని అవుతుంది. ఒక్కోసారి భయంతో ఉలిక్కి పడతారు. కళ్ళు మూసి తెరిచేలాగా రయ్యమంటూ పెద్ద సౌండ్ చేస్తూ బైక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది ఫ్యాషన్ అయింది. బుల్లెట్లు కొనడం, దానికి సైలెన్సర్ తీసేయడం, పెద్ద సౌండ్తో పటాకులు పేల్చినట్టు డామ్ డామ్ అంటూ బాంబు పేలిన సౌండ్తో దూసుకుపోతూ ఉంటారు యువకులు. అలాంటి వాళ్ళ ఆట కట్టించారు శ్రీకాకుళం పోలీసులు. సైలెన్స్ తీసివేసి నడుపుతున్న బుల్లెట్ వాహనాలు పట్టుకొని వాటి యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. బైక్లకు సైలెన్సర్లు లేకుండా రహదారులపై ధ్వని కాలుష్యాన్ని ప్రేరేపిస్తున్న యువకులకు శ్రీకాకుళం పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. శ్రీకాకుళం పట్టణంలోని వివిధ కూడళ్ల వద్ద బుల్లెట్ వాహనాలను తనిఖీ చేశారు. సైలెన్సర్ల శబ్ద కాలుష్యం వల్ల జరిగే అనర్థాలను అవగాహన కల్పించి ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణరావు వాటిని తొలగించారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా మార్పు రాకపోతే వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 9 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.